హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఐషు బేబీ క్రియేషన్స్. సో ఈ వీడియోలో ఒక మంచి మోటివేషనల్ ఇన్స్పిరేషనల్ వీడియో అయితే చూద్దాము. సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. పట్టుదలతో శ్రమిస్తే కొండని కూడా పిండిగా చేయగలరు అని చెప్పిన పెద్దల మాటలను అక్షరాల సత్యంగా నిరూపించిన ఒక వ్యక్తి కథ ఇప్పుడు నేను చెప్పబోయే కథ. సో మన ఛానల్ మొదటిసారి చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఆయన పేరు దశరథ్ మాంజీ. ఆయన 14 జనవరి 1929 గెహ్లూర్, బీహార్లో జన్మించారు. ఆయన పుట్టింది ఒక పేద కుటుంబం. ఆయన పుట్టింది పేద కుటుంబంలో కావడంతో చిన్నప్పుడే పని చేయాల్సి వచ్చింది. ఆయన వాళ్ళ ఊరికి దగ్గరలో ఉన్న క్వారీలో పనిచేసేవాడు. అక్కడికి వెళ్ళాలంటే 300 అడుగుల ఎత్తున కొండ చుట్టుకు వెళ్ళాలి. ఆ కొండను చుట్టాలంటే 32 కిలోమీటర్ల దూరం ఉంది. 32 కిలోమీటర్ల దూరం దాటాలంటే సగం రోజులు పడుతుంది. దాంతో అందరూ కొండ ఎక్కి దిగి వెళ్ళేవారు. ఆయనకు 26 ఏళ్ళు ఉన్నప్పుడు ఆయన భార్య గర్భవతి. ఆయనకు భోజనం ఇవ్వాలని ఒకరోజు వాళ్ళ ఆవిడ వెళ్ళాలనుకుంది. వెళ్ళాలంటే కొండ ఎక్కి దిగి వెళ్ళాలి. ఆవిడ సరే వెళ్దాంలే అని బయలుదేరింది. కొండ ఎక్కలేదు, సగం దారిలోనే చనిపోయింది. అది తెలిసిన మాంజీ వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చాడు. అంతలో తన భార్య చనిపోయింది. మాంజీకి ఏం చేయాలో తెలియలేదు. తన ప్రాణానికి ప్రాణమైన భార్య చనిపోవడం ఆయన తట్టుకోలేకపోయాడు. ఆయనకు ఏం చేయాలో అర్థం కావటం లేదు. ఇటు అటు చూస్తున్నాడు. అప్పుడే తన కళ్ళు ఆ పెద్ద కొండపైన పడింది. తన భార్య చనిపోవడానికి కొండే కారణం అనుకున్నాడు. కొండ పగలగొట్టాలని ప్రయత్నిస్తున్నాడు. ఒక రోజయింది. అందరూ ఆయనకు చెప్తున్నారు, నీ వల్ల కాదు, నీవు చేయలేవు. కానీ అది ఏది పట్టించుకోకుండా పగలగొట్టాలనే ఆలోచనతో ప్రయత్నిస్తూనే ఉన్నాడు. అందరూ ఆయన్ని చూసి నవ్వుతున్నారు. ఆయన అవేవీ పట్టించుకోవడం లేదు. ఆయుధంతో నిరంతరం కష్టపడుతూనే ఉన్నాడు. వానకి తడుస్తున్నాడు, ఎండకు ఎండుతున్నాడు. తను 48 ఏళ్ళు కష్టపడి ఆ కొండ చీల్చాడు. ఆయన 22 ఏళ్ళు కష్టపడి కొండను చీలవేశాడు. ఆ కొండకి మధ్యలో ఒక దారి ఏర్పాటు చేశాడు. ఆ కొండ దాటాలంటే 32 కిలోమీటర్ల దూరం వెళ్ళాలి. కానీ ఇప్పుడు 3 కిలోమీటర్లు మాత్రమే. అది చూసిన బీహార్ గవర్నమెంట్ ఆ దారికి దశరథ్ మాంజీ అనే పేరు పెట్టింది. అలాగే ఆ ఊరిలో దశరథ్ మాంజీ హాస్పిటల్ కట్టించింది బీహార్ గవర్నమెంట్. అలాగే ఆయనకి మౌంటైన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అనే పేరు కూడా ఇచ్చింది. ఆయనకు 78 ఏళ్ళు ఉన్నప్పుడు 17 ఆగస్టు 2007 గాల్ బ్లడ్ క్యాన్సర్ అనే వ్యాధితో ఢిల్లీలో చనిపోయాడు. మనం ఎన్నేళ్ళు బతికామన్నది కాదు ముఖ్యం, మన పేరు ఎన్నాళ్ళు ఉన్నది అనేది ముఖ్యం. మరి ఈ వీడియో మీకు నచ్చింది కదండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. వీడియోస్ మిస్ అవ్వకండి.